అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏపీ క్యాబినెట్లో వాలంటీర్లకు సంబంధించినటువంటి ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు ఆందోళన దిగారు. మనతో మాట్లాడడానికి యువజన సంఘం నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు క్యాబినెట్ నిర్ణయాలు ఏం తీసుకున్నారు, ఎందుకోసం మీరు రోడ్డు ఎక్కే పరిస్థితి? ఈరోజు రాష్ట్ర వాలంటీర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలనే ప్రధాన డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా దశలవారీ ఆందోళనలో భాగంగా కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు భిక్షాటన చేస్తూ భిక్షాటన ద్వారా వచ్చినటువంటి అమౌంట్ను సీఎం రిలీఫ్ ఫండ్కి పంపించి అదేవిధంగా వెనుకకు నడుస్తూ, ఎందుకంటే ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లు భయపడొద్దండి, వచ్చేది మన ప్రభుత్వమే, మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాను, 10,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తామని చెప్పి ఈరోజు వెనక్కి నడిపించే విధంగా వాలంటీర్లను అటు ఉద్యోగులకు తీసుకుంటాడా లేదనేటువంటి చెప్పకుండా వాళ్ళ తీవ్ర ఆందోళన చెందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అలా వ్యవహరించడమే కాకుండా కొంతమంది తన ఎమ్మెల్యేల ద్వారా, మంత్రుల ద్వారా వాళ్ళు జీవోలో లేరు, వ్యవస్థలు లేరు అని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, వాలంటీర్లు జీవోలో లేకపోతే, వ్యవస్థలో లేకపోతే మీ ప్రభుత్వం గెలుపొందిన తర్వాత విజయవాడ వరదలప్పుడు వాళ్ళను విపత్కర పరిస్థితుల్లో ఎందుకు ఉపయోగించుకున్నారని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళు వ్యవస్థలో లేకపోతే 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు తెలదా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. పోనీ ఎన్నికల స్టంట్ అనుకుంటే గెలుపొందిన తర్వాత కూడా ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని వాలంటీర్ సోదరులు భయపడొద్దు, నేను మీకున్నానని చెప్పేసి హామీ ఇచ్చాడు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఈరోజు చూస్తూ ఉన్నట్టయితే ఈరోజు గతంలో వైసీపీ ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఈరోజు జనసేన పార్టీలో లేదంటే టీడీపీ పార్టీలో కండవ కప్పుకొని టీడీపీ పార్టీలో చేరుతా ఉన్నారు. అంటే ఇక్కడ తప్పులు చేసిన వాళ్ళు వాళ్ళ పార్టీలోకి వెళ్తే ఆ తప్పులన్నీ మార్చిపోతా ఉన్నాయి. గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి వాలంటీర్లను మాత్రం వైసీపీ కార్యకర్తలు అని చెప్పేసి ఆపాదించడం కరెక్ట్ కాదని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి మీకు చిత్తశుద్ధి ఉంటే యుద్ధ ప్రతిపాదికన వాలంటీర్లను తీసుకోవాలి, తీసుకోవడంతో పాటు వాళ్ళకి 10,000 రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలి. ఇప్పటి వరకు 7 నెలలు అవుతుంది ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చి, ఇప్పటి వరకు వాళ్ళకి జీతాలు ఇవ్వడం లేదు. కాబట్టి దీనిపైన సీఎం చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా హామీ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు చెప్పండి, ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చాడు, ఎన్నికలకు ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత హామీ అమలు చేయలేని పరిస్థితి ఎట్లా చూడాలి? ఇంతవరకు కూడా అమలు చేస్తామని చెప్పాడు కానీ అమలు చేయలేకపోయాడు. ఈ అమలు చేయకపోవడమే కాకుండా బకాయిలు ఉన్నటువంటి గౌరవ వేతనాన్ని 4 నెలల నుంచి కూడా పెండింగ్ పెట్టి వాటిని ఆపేసి ఇంతవరకు కూడా ఇవ్వలేకపోవడానికి కూడా కారణం ఏమిటో కూడా తెలియలేదు. ఇవ్వడమే కాకుండా ఇప్పుడు గత 2-3 నెలల నుంచి కూడా అటెండెన్స్ అనేది కూడా పూర్తి స్థాయిలో వాలంటీర్ వ్యవస్థ లేదనేటట్లుగా తొలగించేసినాడు పూర్తిగా. అతడు వచ్చిన 2-3 నెలల వరకు ఉంది కానీ ఉన్న తర్వాత ఇప్పుడు లేదని చెప్తా అన్నాడు. అంటే 2 నెలల వరకు కంటిన్యూ చేసి అప్పుడు పాత జీవో లేదు, ఇప్పటి వరకు ఏవి లేవని కాకమ్మ కథలు చెప్తూ దానిని తొలగించడం కోసం ఇలాంటి మాటలు చెప్పి, కథలు చెప్పి ఈ విధంగా చేస్తున్నాడు. కాకపోతే రాబోయే దినాల్లో మరింత విస్తృత దినాలుగా ప్రకటించి బకాయిలన్నీ చెల్లించాలి, గౌరవ వేతనాన్ని చెల్లించి, అంత మాత్రమే కాకుండా మాట ఇచ్చినాడు గౌరవ వేతనాన్ని 10,000కు పెంచి ఉన్నతమైనటువంటి స్థితిలో మిమ్మల్ని వాడుకుంటాము, అనేకమైనటువంటి పరికరాలు ఆఫీసులలో ఉపయోగించుకుంటామని చెప్పి మాయా మాటలు చెప్పి, కబుర్లు చెప్పి ఈ విధంగా మమ్మల్ని రోడ్ల పాలు చేస్తున్నటువంటి చంద్రబాబుకి తగినటువంటి బుద్ధి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తామని తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో మీకు వాలంటీర్లుగా మళ్ళీ తీసుకుంటారనేటువంటి నమ్మకం ఉందా బాబు పైన? నమ్మకం ఉంది కాబట్టే ఓట్లు వేసినాము, గెలిచినాడు, ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చినాడు. మరలా నమ్మించి మోసం చేయడంలో చంద్రబాబు చాలా ఘోరమైనటువంటి దిట్టగా ప్రవర్తిస్తున్నాడని చెప్పొచ్చు. చంద్రబాబు నాయుడు వాలంటీర్లు నమ్మించాడు, ఎన్నికలకు ముందు అధికారపై అజెండాగా పెట్టుకుని నమ్మించేటువంటి ప్రక్రియ చేశాడు. అందులో భాగంగానే 10,000 ఇస్తామనేసి హామీ ఇచ్చాడు. కానీ అధికారంలోకి వచ్చాక వాలంటీర్ల వ్యవస్థ తీసేసేందుకు ప్రయత్నం చేస్తున్నా మాత్రమే సహించేది లేదు. భవిష్యత్తులో కూడా ఉద్యమాలు పెద్ద ఎత్తున చేపడతామని చెప్పేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, ఆర్టీవీ, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.